కూటమి ప్రభుత్వం కంటే దీపాలు విద్యుత్ వైర్లు పవర్ఫుల్ గా ఉన్నాయని వైకాపా అనుకూల వర్గాలు ఇంకా కొమ్ము కాస్తున్నాయని ప్రక్షాళన పూర్తి చేయాలని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కంటే దీపాలు విద్యుత్ వైర్లు పవర్ఫుల్ గా ఉన్నాయన్నారు. వైకాపా అనుకూల వర్గాలు ఇంకా కొమ్ము కాస్తున్నాయని ప్రక్షాళన పూర్తి చేయాలన్నారు. టీటీడీలో ఆలయ నిర్మాణ ఫైల్స్ కాలిపోయాయని పేర్కొన్నారు. శ్రీవారి నిధులు ఖర్చు చేసిన ఫైల్స్ ని కాలిపోయాయని అంటున్నారని, దీపం పెడితే ఫైల్స్ కాలిపోయాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి రోజాపై క్రీడల నిధుల స్వాహాతో సిఐడి విచారణ జరుగుతోందన్నారు. రోజా పారిపోవటానికి సిద్ధంగా ఉందని, దేశం విడిచి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందిందన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రవికుమార్ పరకామణి దొంగ టీటీడీకి ఇచ్చిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. అధికారులు కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది. దీని మీద విచారణ చేపట్టాలి, లేకపోతే అక్కడ జరిగిన అవినీతి బయట రాదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకో విషయం, మా అవ్వ మాజీ మంత్రి మనం చూసుంటాం, ఆవిడ మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రోజా మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. 150 కోట్ల పైన స్కామ్ చేశారు, ఆడుదాం ఆంధ్ర అని చెప్పి గతంలోనే మేము చెప్పాం. అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాను నేను, ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, మనతో ఆడిస్తా ఉంది. ఆమె కబడ్డీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాట్ నేర్పించి ఆమె 100 కోట్లు దోచేసింది. 20 రూపాయల బాల్కి 250 రూపాయలు వేశారు, 100 రూపాయల బ్యాట్కి 10,000 వేశారు. ఇవన్నీ కూడా గతంలో చెప్పా పెద్ద స్కామ్ అని. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడింది. కాబట్టి ఒకటే చెప్తున్నా, రోజా అరెస్ట్ చేయబోతున్నారు. రోజా పారిపోవడం సిద్ధంగా ఉంది, తస్మాత్ జాగ్రత్త. అధికారులు చెప్పినట్టే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి, రోజా మీద నిఘా పెంచండి. రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు. ఎందుకంటే ఆమె 2-3 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు. మా అవ్వకి మెయింటెనెన్స్ ఎక్కువ, కష్టం, జైల్లో అవన్నీ జరగదు ఆమెకి. కాబట్టి అవ్వ పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆమెకున్న సర్కిల్ శ్రీలంక, కొలంబియా, జింబాబ్వే, ఆమెకి ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆ ల్యాండ్, ఈ ల్యాండ్, స్విట్జర్లాండ్లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆమె వాడికి పారిపోతుంది. దయచేసి అధికారులు మా రోజా వాడున్న ఒక 2 రోజులు సెక్యూరిటీ ఇచ్చి పట్టుబెట్టుకోండి, లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి. ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు, నీ బాధితులు మీ అవ్వ పారిపోతాం పట్టుకోండి అనేసి. కాబట్టి రోజా పారిపోతాను